హలో ఎవరివన్, చిన్ని చిన్ని ఆశయ్ అని ఒక మలయాళం మూవీ చూశాను. ఈ సినిమాకి తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా ఉంది, బట్ సబ్ టైటిల్స్ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే ఈ సినిమా తమిళ్ అండ్ మలయాళంలోనే మోస్ట్ కన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి, అక్కడక్కడ తెలుగు వాడారు. ఈ సినిమా సింపుల్ ఎమోషనల్ డ్రైవ్ అని చెప్పొచ్చు. ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ మధుబాల గారు అండ్ మలయాళం యాక్టర్ ఇంద్రన్ గారు. వీళ్ళిద్దరూ ఈ సినిమా స్టోరీని ముందుకు తీసుకెళ్తారు. మొత్తం సినిమా అంతా కాశీలో తీశారు. అథెంటిక్ విజువల్స్, ఆ లొకేషన్స్, వారణాసిలో ఉండే ఇంపార్టెంట్ ఘాట్స్, అక్కడ దొరికే చిన్న చిన్ని ఫేమస్ ప్లేసెస్ ఏవో ఉంటాయో అవన్నీ కవర్ చేశారు. ఈ సినిమా మెయిన్ ప్లాట్ ఇద్దరు కన్వర్జేషన్స్లోనే సినిమాని, ఆ స్టోరీని డైరెక్టర్ నీట్గా ప్రజెంట్ చేశాడు. ఇట్స్ ఏ స్లో ఎమోషనల్ డ్రైవ్. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ఎవరైతే స్లో మూవీస్ లైక్ సత్యం సుందరం ఇలాంటి ఎమోషనల్ మూవీస్ని ఇష్టపడతారో వాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది, ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ రాలేదు. ఈ సినిమాలో వారణాసికి వయసు పైబడిన వారు ఎందుకు వస్తారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడే పోవాలనేసి ఒక ప్లేస్ చూస్ చేసుకొని అక్కడే వాళ్ళ లైఫ్ గడుపుతూ ఉంటారు. అలాగే అక్కడ గంగా హారతి, ఫేమస్ ఘాట్స్, ఇవన్నీ ఈ టూ క్యారెక్టర్స్ స్టోరీలో ఇన్వాల్వ్ అవుతూ తీసుకెళ్తారు. ఆ ప్లేసెస్ అన్నీ నీట్గా ప్రజెంట్ చేశారు. ఒక సీన్ అయితే ఉంటుంది, అస్థికల సీన్, అది చాలా బాగా నచ్చింది నాకు. ప్లస్ క్లైమాక్స్ ఎక్సలెంట్గా ఉంది. అది కొంచెం హార్ట్ బ్రేకింగ్గా ఉన్నా కూడా సినిమాకి ఒక వెయిట్ని తీసుకొస్తుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ. అండ్ బీజిఎం అయితే ఎక్కడ చూసినా ఫ్లూట్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. సింపుల్ అండ్ ఎమోషనల్ బీజిఎం. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ఎవరైతే కొంచెం స్పీడ్ మూవీస్ని ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. స్లో అయినా పర్వాలేదు, ఎమోషన్స్ క్యారీ చేసే సినిమాలు ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమాని డెఫినెట్గా ఒక లుక్ వేయచ్చు. జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతా ఉంది, బట్ సబ్ టైటిల్స్ మాత్రం మర్చిపోవద్దు.